రేపులు చేసే వాళ్ళకి క్యాస్ట్రేషన్ జరగాలి. అంటే పురుషాంగం కట్ చేసేయాలనే వాళ్ళున్నారు. లేదా వాళ్ళని కాల్చి చంపాలనే వాళ్ళున్నారు. జీవితకాలం జైల్లోనే మగ్గేలా చూడాలనే వాళ్ళున్నారు. ఇట్లా ఏదో ఒక పనిష్మెంట్ చాలా సివియర్‌గా ఉండాలని మగ, ఆడ ఇద్దరు గూడా కోరుతారు. ఎక్సెప్ట్ మానవ పౌర హక్కుల సంఘాల వాళ్ళు తప్ప. అది పక్కన పెడితే ఇలా అత్యాచారం చేసినటువంటి సిరియాకి సంబంధించిన ఒక శరణార్థి స్వీడన్‌లో ఆహ్, అత్యాచారానికి పాల్పడ్డాడు. అందులో అతను ఏదైతే ఒక అమ్మాయిని 17 గంటల పాటు అత్యాచారం చేసిన రాక్షసుడు. వాడికి జైలు శిక్ష పడింది. 2 సంవత్సరాల 8 నెలల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత వాడికి $88,500 కాంపెన్సేషన్ ఇచ్చింది స్వీడన్ ప్రభుత్వం. ఎందుకయ్యా అంటే వీడు అత్యాచారం చేసే నాటికి మైనర్ అని చెప్పాడట. దాన్ని మెడికల్ టెస్టుల్లో ధృవీకరిస్తే, ఎందుకంటే వీళ్ళ సర్టిఫికేట్ ఉండవు కాబట్టి చొరబాటుదారుల శరణార్థులకి, వాడు మైనరే అని తేలిందట అత్యాచారం చేసే నాటికి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు 8 నెలల తర్వాత వీడు మేజర్ అయ్యాడు. అంటే వీడు 3 ఏళ్ల క్రితం అనుకుందాం. అంటే 16, 18, 15, 16 ఏళ్ళకే వాడు రేప్ చేశాడు. వాడికి 18 ఏళ్ల తర్వాత విడిచిపెడుతూ వాడికి ఈ 2 సంవత్సరాల 8 నెలలు అనవసరంగా శిక్ష వేశాం. ఏది వాడు రేప్ చేసినా సరే అంటూ వాడికి ఈ డబ్బులు ఇవ్వమని చెప్పి ఆదేశించడం ఒక ఎత్తైతే, అక్కడ స్వీడన్ చట్టాల ప్రకారం 18 ఏళ్ల లోపు నేరం అనేటటువంటిది కేవలం వాళ్ళని మోటివేట్ చేయాలి గాని శిక్షించకూడదన్న కాన్సెప్ట్ మీదన వాడికి ఇప్పుడు ఏకంగా $88,500 ఇచ్చి వాడిని ఆదేశంలోనే ఉండడానికి అవకాశం ఇచ్చారు. ఇక ఆ తర్వాత వాడు ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటా.